పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో మనం కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనంలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడే వివాహం ద్వారా మానవుల్ని జతపరిచాడు. వివాహం అనేది సైంటిస్టుల ద్వారానో, డాక్టర్ల ద్వారానో, పండితుల ద్వారానో, మరి పాస్టర్ల ద్వారానో నిర్ణయించబడింది కాదు. కానీ వివాహం అనేది దేవుని యొక్క మనస్సులోంచి ఉద్భవించింది. మ్యాక్స్ లుకాడో అనేటువంటి ఒక వ్యక్తి ఇలా అన్నాడు, మ్యారేజ్ వాజ్ కన్సీవ్డ్ అండ్ బోర్న్ ఇన్ మైండ్ ఆఫ్ గాడ్ అని. అంటే ఈ వివాహము అనేది దేవుని హృదయంలో ఉద్భవించినటువంటి ఒక గొప్ప ఘనమైనటువంటి కార్యము కాబట్టి వివాహం అన్ని విషయంలో ఘనమైంది అని మనం తెలుసుకోవాలి దైవజనమ. వివాహం అనేది నరుల చేత నిర్ణయించబడింది కాదు, కానీ దేవుని చేత నిర్ణయించబడింది. ఒక పురుషుల్లోంచి ఇద్దరిని సృష్టించాడు, వివాహం ద్వారా ఇద్దరిని ఒక్కటిగా చేశాడు. దాన్ని బట్టి గ్రహించుకోవాలి వివాహానికి ఎంత ప్రాధాన్యత ఉన్నది అనే విషయాన్ని. ఈ దినాల్లో ఎక్కువగా మనం గమనించినట్లయితే వివాహాలు అయితే త్వరగా అయిపోతున్నాయి, విడిపోవటం కూడా త్వరగా అయిపోతుంది. ఒకవేళ కలిసి ఉన్నా అది పొదగినటువంటి ఆ జీవితాలు కలిగినట్లుగానే ఉన్నారు. పేరుకు భార్యాభర్తలే కానీ కుటుంబంలో అసమాధానము, సంతోషం లేకపోవటం, నెమ్మది లేకపోవటం, అపనమ్మకత్వము, మోసగించబడటము, అక్రమ సంబంధాలు ఇవన్నీ గమనించినట్లయితే చాలా బాధ కలుగుతుంది. ప్రవర్తన సరిగా ఉండట్లేదు ఒకరి పట్ల ఒకరికి. ఒక ఉద్యోగం కావాలి అంటే దరిదాపుగా విద్యాబుద్ధులు, చదువు, ఎగ్జామ్స్, ఎందుకు ఇవన్నీ కూడా జ్ఞానము, దాంతోపాటుగా జీవితంలో స్థిరపరచబడటానికి. కానీ ఒక విషయం గమనించారా, రెండు జీవితాలు కలిసి ముడిపడి 100 సంవత్సరాలు కలిసిమెలిసి వారు బ్రతకాలంటే, దాంపత్య జీవితం చక్కగా ఉండాలంటే ఎన్ని సంవత్సరాలు చదువుకొని వచ్చి పెళ్ళిళ్ళు చేసుకున్నారండి? ఎన్ని సంవత్సరాలు? అసలు భార్య యొక్క పాత్ర ఏంటి, భర్త యొక్క పాత్ర ఏంటి, మరి ఏమేం చేయాలనేది చదువుకున్నారు ఎక్కడైనా? అలా వయసు రాగానే పెళ్ళిళ్ళు చేసుకోవడం, అసలు ఎందుకు వాళ్ళు పెళ్లి చేసుకున్నారో తెలియకపోవటం, భార్య బాధ్యతలేంటో, భర్త బాధ్యతలేంటో, అసలు బైబిల్లో వివాహం గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో అనేవి వినకపోవటం, ఆ తరగతులకు అటెండ్ అవ్వకపోవటం, వాటి గురించి అవగాహన లేకపోవటం వలన కుటుంబ వ్యవస్థలు బలహీనమైపోతున్నాయి. భార్యాభర్తలు ఎప్పుడు గొడవ పడుతుంటే ఆ ఇంట్లో దీవెనలు ఉండవు. పిల్లలు తల్లిదండ్రులు గొడవ పడుతుంటే ఆ ఇంట్లో దీవెనలు ఉండవు. ఎక్కడైతే గొడవలు ఉంటాయో అక్కడ ప్రార్థన చేయలేరు, సంఘానికి కలిసి రాలేదు. నువ్వు ఫస్ట్ ఆరాధనకి వెళ్ళి నేను రెండో ఆరాధనకు వస్తానంటారు, నువ్వు రెండో ఆరాధనకి వెళ్ళి నేను సాయంకాల ఆరాధనకు వస్తానంటారు, నువ్వు ఫస్ట్ లైన్లో కూర్చొని నేను వెనక లైన్లో కూర్చుంటా అంటారు, లేకపోతే నువ్వు చర్చికి వచ్చావంటే నేను చర్చికి వెళ్ళను అంటారు. ఈ విధంగా ఆత్మీయంగా డిస్టర్బెన్స్ వస్తుంది, కుటుంబపరంగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఈ డిస్టర్బెన్స్ అంతా కూడా పనిలోకి వెళ్తుంది, మానసిక ఆందోళన ఎక్కువైపోతుంది. ఒక విషయం, బయట మీరు సంతోషంగా ఉండాలంటే కుటుంబంలో సంతోషంగా ఉండాలి. మొదటగా ఎంతమంది అంగీకరిస్తారు ఈ మాటతో? కుటుంబంలో సంతోషంగా ఉంటే ఎక్కడికి వెళ్ళినా చాలా సంతోషంగా, ఆనందంగా, గొప్పగా మీరు ఉండగలుగుతారు. అయితే ఒక కుటుంబము మంచి సత్ప్రవర్తన కలిగి భార్యాభర్తలు కుటుంబం సంతోషంగా ఉండాలంటే కొన్ని విషయాలు నేను చెప్తాను. భార్యాభర్తలు సుఖ సంతోషంతో కుటుంబ జీవితాన్ని ముందుకు నెట్టుకొని తీసుకుని వెళ్ళాలంటే, ఒకవేళ మీలో ఎవరైనా నూతనంగా వివాహమైన వారు, సంవత్సరం క్రితం వివాహమైన వారు, వివాహం చేసుకోబోయే వాళ్ళు, 20 సంవత్సరాల నుంచి వివాహమయ్యి ఒక కుటుంబంగా ఉంటున్నటువంటి వారు, ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాలు మనం పాటించినప్పుడు గొప్ప మేలు, ఆశీర్వాదం కలుగుతుంది. ఒక కుటుంబం కలకాలం కలిసి సంతోషంగా జీవించాలంటే తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తల్లో మొదటి జాగ్రత్త, నెవర్ బ్రింగ్ అప్ మిస్టేక్స్ ఆఫ్ ది పాస్ట్. ఎప్పుడూ కూడా జరిగిపోయినటువంటి విషయాల్ని భార్యాభర్తలు మరలా జ్ఞాపకం చేసుకోకూడదు. ఎందుకంటే లూకాసు సువార్త 6వ అధ్యాయము 37వ వచనంలో రాయబడి ఉన్నది, తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నీ భార్యను చూసి ఎప్పుడు నువ్వు తీర్పులోకి తీర్చుకుంటే నువ్వు కూడా తీర్పు తీర్చబడతావు. ఒకరికొకరు తీర్పు తీర్చుకోవద్దు అంటున్నాడు దేవుడు. ప్రేమ అన్నిటిని సహించుకుంటుంది, ఓర్చుకుంటుంది, తాలుకుంటుంది, మన్నిస్తుంది, క్షమిస్తుంది. కాబట్టి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలే తప్ప ఒకరికొకరు నింద మోపుకుంటూ ఉంటే ఆ కుటుంబంలో వారిద్దరూ కలిసి జీవించటం అసాధ్యమైపోతుంది. రెండవదిగా, కుటుంబంలో భార్యాభర్తలు కలిసిమెలిసి సంతోషంగా చక్కటి ప్రవర్తన కలిగి చక్కటి ఆనందకరమైన వివాహ జీవితాలు జీవించాలంటే రెండవదిగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త, నెగ్లెక్ట్ ద హోల్ వరల్డ్ రాదర్ దాన్ ఈచ్ అదర్. అంటే భార్యాభర్తలు మిమ్మల్ని మీరు మర్చిపోవడం కన్నా ప్రపంచాన్నైనా మర్చిపోండి, కానీ మిమ్మల్ని మీరు మాత్రం ఒకళ్ళనొకళ్ళు మర్చిపోవద్దు. చాలామంది అందరినీ గుర్తుంచుకుంటారు కానీ భార్యకు మాత్రం ఫోన్ చేయరు, అందరికీ ఫోన్లు చేస్తారు కానీ భర్తకు మాత్రం ఫోన్ చేయరు. అందరితో సమాధానంగా ఉంటారు, ఇంట్లో ఉన్నటువంటి కట్టుకున్న భార్యతో భర్తతో సమాధానంగా ఉండరు. అది మంచిది కాదని బైబిల్ చెప్తూ ఉన్నది. మీ ఇద్దరు కలిసిమెలిసి ఉండే క్రమంలో ప్రపంచాన్నైనా మర్చిపోండి కానీ మీ ఇద్దరు మాత్రం ఒకళ్ళనొకళ్ళు మర్చిపోద్దు. ఖండాంతరాలకు వెళ్ళినా, దేశాంతరాలకు వెళ్ళినా ప్రతిరోజు మీరు ఫోన్లో కాంటాక్ట్ కలిగి మాట్లాడుకోవటం మంచిది. ఒకరికొకరు చాలా ఫెయిర్గా, యథార్థంగా ఉండటం చాలా మంచిది. మేము చాలా పనుల్లో పడిపోయాను, అందువల్లనే నేను నీతో ఏం మాట్లాడలేకపోయాను, నీకు ఫోన్ చేయలేకపోయాను, నేను చాలా బిజీగా ఉన్నానంటే అవన్నీ చల్లవండి. అక్కడ దానికోసము మీ ఇద్దరు నియమించబడలేదు. మీ ఇద్దరు ఏ పరిస్థితిలో ఉన్నా మాట్లాడుకొని తీరాల్సిందే. అప్పుడప్పుడు ఫోన్లు చేసి భార్యతో భర్తతో మాట్లాడితేనే మీ ఇద్దరి మధ్యలో ఆ సంబంధ బాంధవ్యాలు అనేవి చక్కగా స్థిరపరచబడతాయి. కాబట్టి ప్రపంచాన్నైనా మర్చిపోండి కానీ భార్యాభర్తలు మిమ్మల్ని మీరు, మీ బాధ్యత
బాధ్యతలు మర్చిపోవద్దు. మీరు చక్కగా ఒకరి పట్ల ఒకరు ప్రవర్తిస్తే చక్కటి కుటుంబ వ్యవస్థలో మీరు సాగిపోగలుగుతారు. మూడవదిగా, నెవర్ గో టు స్లీప్ విత్ ఎన్ ఆర్గ్యుమెంట్ అన్సెటిల్డ్. రాత్రి మీరు పడుకునే ముందు ఏదైనా ఒక వాగ్వివాదం మీరు పెట్టుకుంటే దాన్ని సెటిల్ చేసుకోకుండా పడక మీదకి వెళ్ళొద్దు. అది పులిసినటువంటి పెరుగులాగా, పులిసిన పిండిలాగా అవుతుంది. పులిసిన పెరుగు, పులిసిన పిండి తెల్లవారికి ఎలా పనికిరాదో అలానే మీ హృదయాల్లో వాగ్వివాదాలు పెట్టుకొని రాత్రి పడక మీదకి వెళ్తే తెల్లవారేసరికి అవి క్రోధంగా మారుతాయి, కక్షగా మారుతాయి, పగగా మారుతాయి. కోపం వేరు, పగ వేరు దేవుని బిడ్డలారా. కోపం ఉంటే ఏదో చిన్న మాట అంటుంది, కక్ష ఉంటే అది పగ తీర్చుకుంటుంది, ఇతర వ్యక్తికి కీడు చేస్తుంది పగ, కక్ష అనేది. ఈ మధ్య అనేకమైన జైలును దర్శించినప్పుడు అక్కడ ఎంతోమంది లేడీ ఖైదీలు ఉన్నారు. ఇక్కడ ఎందుకు, ఏ కారణాల వలన ఇంతమంది, మరి దరిదాపుగా ఎన్నో వందల మంది ఎందుకు ఇలా జైల్లోకి వస్తుంటారు, కారణాలు ఏంటని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఒకటి, కోడలను చంపినటువంటి అత్తలు ఎక్కడున్నారు, భర్తను చంపినటువంటి భార్యలు ఎక్కడున్నారు అని చెప్పారు. కోడలను చంపిన అత్తలు అప్పుడప్పుడు వింటూ ఉంటాం, కానీ భర్తలను చంపిన భార్యలు కూడా వచ్చారంట. ఆ భర్తలు చంపిన భార్యలు ఎవరో చూపించమంటే ఒకళ్ళిద్దరిని చూపించారు. బాబా ఎంత సాధువుగా, ఎంత మృదువుగా, కదిలిస్తే కన్నీళ్లు కారిపోతున్నాయి. మరి ఎందుకు వాళ్ళు భర్తలను చంపారు, ఎందుకు అంత కోపం వచ్చింది అన్నప్పుడు ఇదే కారణం దేవుని బిడ్డలారా. వాళ్ళు హృదయంలో ఉన్నటువంటి వాగ్వివాదాలని సెటిల్ చేసుకోవాలా, అంతటితో దాన్ని ముగించలేదు. ఆ కోపాన్ని, ఆ ద్వేషాన్ని కొనసాగించారు. వారితో పాటు అది మనసులో పెట్టుకున్నారు. అది రాను 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 క్షమించలేని ఆ హృదయంలో కక్ష, ద్వేషం ఎక్కువైపోయి ఆ కోపోద్రేకంతో, ఆ క్షణికావేశంలో మరి వాళ్ళు చంపుతున్నారో, కొడుతున్నారో, ఏం చేస్తున్నారో తెలియకుండా చేసిన తర్వాత అప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. అయ్యో ఎంత నీచమైన పని చేశాను, ఎంత ఘోరమైన పని చేశాను, నా భర్తనే నేను చంపుకున్నా, నా భార్యనే నేను చంపుకున్నా. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుందో తెలుసా? అన్సెటిల్డ్ ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే మీరు సెటిల్ చేసుకోకుండా, సమస్యలకు పరిష్కారం ఏంటో ఆలోచించకుండా ఒకరినొకరు తిట్టుకుంటూ, ద్వేషించుకుంటూ బ్రతికితే ఒక రోజున ఆ యొక్క అసంతృప్తే మీ జీవితాలను మింగివేస్తనే విషయాన్ని మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా. అది చాలా ప్రమాదకరమైన విషయం. ఆ విషయంలో మీరు బహు జాగ్రత్త కలిగి ఉండటం ఎంతో మంచిది. నాలుగవదిగా దైవజనమ, అట్లీస్ట్ వన్స్ ఏ డే ట్రై టు సే సంథింగ్ కాంప్లిమెంటరీ టు యువర్ స్పౌస్. రోజుకు ఒక్కసారైనా సరే భర్తనో భార్యనో చూసి మెచ్చుకోవాలంట. ఒకటి కాకపోతే ఒకదానిలో అయినా మెచ్చుకోకపోతే ఆ ఇంట్లో ఇక ఏం లేదు, మనుషులు పైకి బతుకుతున్నారు కానీ రాళ్లతో సమానం, హృదయం రాళ్ళు రప్పలైపోయాయి. అలా ఉండకూడదంట. మనిషి ఎప్పుడూ కూడా ఇతరుల యొక్క ప్రోత్సాహాన్ని కోరుకుంటాడు. నీ సొంత భర్తను, నీ సొంత భార్యను నువ్వు ప్రోత్సహించాలి. నిజమే మాట్లాడు. అదేదో పొగడ్తల కోసం నీ పని అవ్వాలని పొగడటం కాదు, కానీ వాళ్ళు నిజాయితీగా వాళ్ళలో ఉన్న మంచితనాన్ని పొగుడుతూ వాళ్ళలో ఉన్న తప్పులను కూడా సరిచేస్తూ ఉన్నప్పుడు అది సరిగైనటువంటి జ్ఞానం. జ్ఞానవంతులు అవుతారు. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది, వివేకం వలన ఇల్లు స్థిరపరచబడుతుంది. దైవజనమ, అట్లీస్ట్ మంచి మాట రోజుకు ఒక్కసారైనా పలకాలి. ఇక్కడ మనం సామెతలు 15:4 చూస్తే, సాత్వికమైన నాలుక జీవ వృక్షము. సాత్వికమైన నాలుక జీవవృక్షం అంట. జీవవృక్ష ఫలం ఎక్కడుంది? ఏదేను వనంలో ఉంది. కానీ నిన్నే దేవుడు జీవవృక్షం అంటున్నాడు ఈ రోజున. నువ్వే పెద్ద జీవవృక్షాన్ని అంట. సాత్వికమైన నాలుకే జీవవృక్షం. నువ్వు సాత్వికమైన మాటలు మాట్లాడుతూ ఉంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు విడాకుల పర్వం ఉండదు, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళే పర్వం ఉండదు, కొట్లాట్లు గొడవలు ఉండవు. నాలుకని హద్దులో పెట్టుకొని మనం నడుచుకుంటే చాలా అద్భుతాలు మనం చూడగలుగుతాం దేవుని బిడ్డలారా. ఐదవదిగా, కుటుంబము చక్కగా సమాధానంగా సంతోషంగా ఉండాలంటే నేర్చుకోవాల్సినటువంటి మరొక అంశం మనం గమనిస్తే, గొప్ప విషయాల్లో అయినా చిన్న విషయాల్లో అయినా ప్రతి విషయంలో కూడా దేవుడు మిమ్మల్ని ఇద్దరిని జతపరిచాడు కాబట్టి ఇద్దరు కలిసి మీరు షేర్ చేసుకోవాలి. ఏదో నువ్వు గొప్ప అయిపోయినంత మాత్రాన ఆమెను చిన్న చూపు చూడకూడదు, ఆమె చిన్నదైపోయినంత మాత్రం నువ్వు గొప్పవాడు అనుకోకూడదు. కష్టం వచ్చినా ఇద్దరు షేర్ చేసుకోవాలి, ఆనందం వచ్చినా ఇద్దరు షేర్ చేసుకోవాలి, పొగొట్టు వచ్చినా అది ఇద్దరికి వచ్చినట్లుగానే భావించాలి. ఒక మంచి పేరు ఖ్యాతి నీ భర్తకు వస్తే నీకు వచ్చినట్లుగానే భావించాలి. మీ భర్త రాజు అయితే నువ్వు ఆటోమేటిక్గా ఎవరివైపోయావు? రాణివైపోయావు. అందువలన అతనికి ఏదైనా ఒక మంచి స్థితిలో ఉంటే అది నీకు వచ్చినట్లుగానే భావించాలి తప్ప ఇద్దరూ కూడా నా స్థితి బాగుంది, నీ స్థితి బాగలేదు, నేను బాగా చదువుకున్న వ్యక్తిని, నువ్వు బాగా చదువుకోలేదు, నేను గొప్ప ఫ్యామిలీ నుంచి వచ్చాను, నువ్వు చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చావు, నీకు అన్నదమ్ములు అక్కచెల్లు ఎవరు లేరు, నువ్వు అనాథని నేను పెళ్లి చేసుకున్నాను, నాకు అందరూ బంధువులు మిత్రులు అందరూ ఉన్నారని ఈ విధంగా నీ భార్యనో భర్తనో చిన్న చూపు చూస్తే ఆ ఇల్లు కొన్ని రోజుల తర్వాత విచ్ఛిన్నమైపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని ప్రభు అంటున్నాడు. సామెతలు 15:17 మనం గమనిస్తే, పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసం తినుట కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం చేయుట
మంచిదని వాక్యంలో రాయబడింది. ఆరవదిగా మనం గమనించినట్లయితే లెట్ లవ్ బి యువర్ గైడ్ పోస్ట్. ఇక్కడ వాక్యంలో ఆ యొక్క మీ ప్రేమ మీదే మీరు అన్నిటినీ కట్టుకోవటం అనేది చాలా మంచిదని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4-5 వచనాల్లో మీరు చదివితే చక్కగా గమనించుకోగలుగుతారు. 7వదిగా ఫర్గివ్ ఈచ్ అదర్. ఇద్దరు కూడా ఒకరినొకరు క్షమించుకోవడం నేర్చుకోండి. నిర్గమకాండం 34వ అధ్యాయము 6-7 వచనాల్లో యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడు. ఆయన 1000 మందికి కృపయు చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించువాడై ఉన్నాడు. అలానే మీ కుటుంబస్తులు ఎవరైనా దోషము చేసినా, పాపం చేసినా మీరు కూడా క్షమించే మనసు కలిగి ఉంటే జీవితంలో ఆశీర్వాదాన్ని, దీవెనను మీరు చూడగలుగుతారు దైవజనమా. 8వదిగా నీ ప్రవర్తన సరిగా ఉంటే నీ కుటుంబంలో ఆశీర్వాదాలు వస్తాయి. హిజ్కియా యొక్క ప్రవర్తన చక్కగా ఉండటం వల్ల మరణకరమైన రోగం వచ్చినప్పుడు అతను అడిగాడు, నా ప్రవర్తన ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని సముఖంలో నేను ఎలా బ్రతికాను అని. అది దాటి దేవుడు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. హిజ్కియా అంటున్నాడు, ఈ మరణకరమైన పుండుతో చనిపోవడం నాకు ఇష్టం లేదు, నన్ను బ్రతికించమన్నప్పుడు మరలా 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడు. ఆహాబ్ అనే రాజు చాలా నీచమైన కార్యాలు చేశాడు. అతని భార్య జెజబేల్ ఈ రోజుల్లో రంగులు పులుముకొని, లిప్టిక్లు పూసుకొని, కళ్ళకు కాటుకులు పెట్టుకుని, విచిత్ర రంగులన్నీ ఆ రోజుల్లోనే ఆ కల్చర్ ప్రారంభించింది. దుర్మార్గపు నాగరికత ప్రారంభించినటువంటి భయంకరమైన స్త్రీ, మోడర్న్ లేడీ అని చెప్పొచ్చు ఈ జెజబేల్. ఈ యెజబేలు తన భర్తని చాలా చండాలపు స్థితిలోకి తీసుకుని వెళ్ళింది. భార్య యొక్క మాట విని పాడైపోయాడంట ఆహాబ్ రాజు. భార్య యొక్క మాట విని హేరోదు పాడైపోయాడు. భార్య యొక్క మాట విని పిలాతు శిక్ష నుంచి తప్పించుకున్నారు. కొందరు భక్తిహీనపు భార్యల మాటలని పాడైపోతే, కొంతమంది భక్తి కలిగిన భార్యల మాటలు విని బాగుపడిన వారు కూడా ఉన్నారు. ఆహాబు యొక్క భార్య ప్రవర్తన చూసినప్పుడు దేవుని కోపం వచ్చినాడు. మీరు చచ్చిపోతే మీ రక్తాన్ని కుక్కలు నాగుతాయి, మిమ్మల్ని సమాధి చేసే గతి కూడా మీకు ఉండదని దేవుడు కోపంతో మాట్లాడాడు. కానీ అంత భయంకరమైన శాపం పొందిన తర్వాత కూడా ఆహాబు ఒకానొక సమయంలో పశ్చాత్తాపడి ఏడ్చి ప్రార్థన చేస్తే కనికరం గల దేవుడు, మన దేవుడు, కనికరం గల దేవుడు కరిగిపోయాడంట. ఆయన అన్నాడు, నీ కాలంలో రావాల్సిన ఉగ్రత నీ కాలంలో రాకుండా నీ తరం వారిలో వచ్చే విధంగా చేస్తాను. ఇప్పటికి నువ్వు పశ్చాత్తాపడు నేను చూశాను కాబట్టి నేను క్షమిస్తున్నాను అన్నాడు. దావీదు అంటూ ఉన్నాడు, నా ప్రవర్తన ఒకసారి జ్ఞాపకం చేసుకో అయ్యా. సౌలు అనేటువంటి నా మామ నా వెంటపడి నన్ను తరిమాడు, నన్ను చంపడానికి. అడవుల్లోకి పరిగెత్తాను, ఊర్లోకి పరిగెత్తాను, పిచ్చివాళ్లాగా గృహాల్లోకి పరిగెత్తాను. అయినా సరే అభిషేకించబడిన వాడు అని ఒకే ఒక్క విషయము అతన్ని చంపకుండా ఆప్ చేసింది నన్ను. దావీదు మంచి యుద్ధవీరుడండి. గొలియాతు మొదలుకొని, ఫిలిస్తీన్లు మొదలుకొని ఎలాంటి వాళ్ళైనా వెళ్ళాడంటే యుద్ధానికి జయం పొందుకొని వస్తాడు, ప్రార్థన చేసుకొని వెళ్తాడు ఎక్కడికి వెళ్ళినా. అలాంటి దావీదు సౌలుని ఎందుకు చంపలేదో తెలుసా? దావీదు అంటున్నాడు, నీ అభిషేకం అతని పైన ఉన్నది కాబట్టి నేను అభిషేకాన్ని గౌరవించాను. నాకెంత కీడు చేసినా, నన్ను చంపాలని ప్రయత్నం చేసినా, నేను వివాహం చేసుకున్న నా భార్యను తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసినా, ఇవన్నీ నేను సహించుకోవటానికి, సౌలుని చంపకుండా ఉండటానికి కారణం అభిషేకించబడినటువంటి సౌలుని నేను చంపాలనుకోవట్లేదు, ఎందుకంటే నేను నిన్ను గౌరవిస్తున్నానని. అదే మాట దేవుని సన్నిధిలో ఒకసారి కష్టం వచ్చినప్పుడు దావీదు అది రిపీట్ చేసి మాట్లాడుతున్నాడు. అయ్యా, నా ప్రవర్తన జ్ఞాపకం చేసుకో, సౌలు విషయంలో నేను ఎలా ప్రవర్తించానో జ్ఞాపకం చేసుకో. నా శత్రువులు ఇచ్చుకు ఇప్పుడు నన్ను అప్పగించొద్దు. నా శత్రువు నా ఎదుట ఉన్నప్పటికీ కూడా నేను అతన్ని చంపలేదు. అందువలన ఇప్పుడు నా శత్రువులు ఇచ్చుకు నన్ను అప్పగించకుండా నా ప్రవర్తన ఫలాన్ని నాకివ్వమని అడిగితే అది దాటి వెళ్ళలేకపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుడు దావీదు యొక్క ప్రార్థన దాటి ఒక్క అడుగు కూడా వేయలేకపోయాడు. వెంటనే దావీదుని దేవుడు దీవించాడు, శత్రువులు ఇచ్చుకు అప్పగించకుండా కాపాడాడు. ఈరోజు నీ ప్రవర్తనకి తగిన ప్రతిఫలం నీ దేవుడు ఇవ్వడంటాడా? దేవుని బిడ్డ తప్పకుండా ఇస్తాడు. నువ్వు ఏ విధంగా సహించుకున్నావు, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా లేచినప్పుడు వాళ్ళని ఎలా క్షమించావు, కీడు చేసిన వాడికి ప్రతి కీడు చేయకుండా దేవుని భయం కలిగి ఆయనే చూసుకుంటాడని నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించావు. పాపము చేసే అవకాశం ఉన్న పాపం చేయకుండా యోసేపు వల్ల నిన్ను ఏ విధంగా పవిత్రంగా ఉంచుకొని నీ ప్రవర్తన విషయంలో పాడవకుండా జాగ్రత్త పరుచుకున్నావు, నోటి మాట విషయంలో జాగ్రత్త పరుచుకున్నావు. నీకు అన్నీ చేయడానికి స్వాతంత్రం ఉన్నప్పటికీ కూడా దేవుని భయభక్తులు కలిగి ఆ స్వాతంత్రం దుర్వినియోగపరుచుకోకుండా నువ్వు ఎలా ఉన్నావు? సహించలేకపోతున్నావు నీ భార్య యొక్క గయ్యాళితనాన్ని, సహించలేకపోతున్నావు నీ భర్త యొక్క దుర్మార్గతను. అయినప్పటికీ కూడా విడాకులు తీసుకొనుట సరైన పద్ధతి కాదని నువ్వే విధంగా సహించుకుని ఉంటున్నావు నీ దేవుడు చూచుటలేదా? దేవుని బిడ్డ నిశ్చయముగా చూస్తున్నాడు. కష్టములు, ఇబ్బందులు, తినటానికి తిండి లేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొట్టబడుతూ సముద్రపు కెరటాల వలె కెరటాలు నీ మీదకు వస్తున్నప్పుడు, మనుషుల యొక్క ఘోష, సముద్ర ఘోష వలె నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నప్పుడు అన్నిటినీ సహించుకుంటూ, అన్నిటినీ తాలుకుంటూ దీర్ఘశాంతం కలిగి నువ్వు నడుస్తున్నటువంటి నీ జీవిత విధానం నీ దేవునికి తెలియదా? నువ్వు దేవునిలో భయభక్తులు కలిగి రాత్రి సమయంలో నువ్వు కన్నీరు కార్చి నువ్వు చేసిన ఉపవాస ప్రార్థన నీ దేవుడు చూడలేదా? నీ దేవుణ్ణి ప్రేమించి
నీ జీవితాన్ని క్రమపరుచుకుంటూ ఆయన క్రమంలోనే వెళ్తున్నటువంటి నీ బ్రతుకు బాట నీ దేవుడికి మరుగై ఉందనుకుంటున్నావా? లేదమ్మా, తెరచిన పుస్తకం వల్లే ప్రతి మానవుడి యొక్క జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వెవరివో నీ దేవునికి తెలుసు, నీ భక్తి కార్యాలు తెలుసు, నీ ప్రవర్తన కార్యాలు తెలుసు, నీ సత్క్రియలు తెలుసు. నువ్వు చేసే ప్రతి క్రియకు తగినటువంటి ప్రతిఫలం నీ దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. అందువల్లనే మంచి కార్యములు, భక్తి కార్యములు, ధర్మ కార్యములు చేయటానికి ఎప్పుడు కూడా వెనకాడవద్దు. ఎవరు మిమ్మల్ని చూసి మెచ్చుకునే వాళ్ళు లేకపోయినా, న్యూస్ పేపర్లో మీ గురించి రాసేవాళ్ళు లేకపోయినా, టీవీలో ఛానల్లో మీరు చేసిన మంచి కార్యాల గురించి చెప్పేవాళ్ళు లేకపోయినా, నేను అంటున్నాను, పరలోకంలో ఆల్రెడీ జీవగ్రంథం ఉంది. మీరు చేసిన ప్రతి కార్యము రాయబడుతూ ఉన్నదే. హల్లెలూయా. పరలోక రాజ్యానికి వెళ్ళవలసినటువంటి నీవు ఈ విషయాల్లో బహు జాగ్రత్త కలిగి ఉంటే నీకు మేలు కలుగుతుంది. ఇంకొక విషయం, దయచేసి మా భార్యాభర్తలు సంతోషంగా కలిసిమెలిసి జీవించి మంచిగా బ్రతకాలంటే కమ్యూనికేట్ అండ్ రియల్ టు ఈచ్ అదర్. ఇద్దరు కూడా మౌనంగా ఉండొద్దు. అన్ని విషయాలు ఒకరితో ఒకరు ఎప్పటికప్పుడే కమ్యూనికేషన్ చేసుకోండి. దానివల్ల ఎన్నో అనుమానాలు, ఎన్నో అభ్యంతరకరమైన వాటిని మీరు నివారించడానికి అవకాశం ఉంటుంది. మీరు కుటుంబాల్లో సంతోషంగా సమాధానంగా ఉంటేనే మీ జీవితాల్లో ఆశీర్వాదం వస్తుంది. కుటుంబాల్లో నెమ్మది కలిగినటువంటి వారు మిగిలిన విషయాలు ఆలోచన చేయగలుగుతారు. రక్షణ గురించి ఇతరులకు సువార్త ప్రకటించగలుగుతారు, ఇతరులని దేవుని మార్గంలో నడిపించగలుగుతారు, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి వారికి సమయం దొరుకుతుంది. కుటుంబంలోనే గలిబిళ్ళు, గందరగోళం పరిస్థితులు, గొడవలు, కొట్లాట్లుంటే ఏం చేయాలో అర్థం కాక సతమతమైపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితి నీ ఇంట్లో ఉంటే నీ జీవితంలో అనేకమైన దీవెనలను దుష్టైన సాతాను దొంగిలిస్తూ ఉన్నాడు. ఆ స్థితి నువ్వు ఎందుకు కలిగి ఉండాలని దేవుడు ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాడు. నీవు నీ ఇంటి వారు దేవుడిని సేవించేవారిగాను, నీ కుటుంబంలో ప్రతిదీ కూడా ప్రేమతోనూ ఆప్యాయతతోనూ ఆత్మ ఫలాలతో నిండే గృహముగా నీ ఇల్లు ఉండాలని రాయబడి ఉంది. ఒకరినొకరు ద్వేషించుకున్నా, ఒకరినొకరు తిట్టుకున్నా ఆ నోటి మాటల వలన వచ్చేటువంటి దూషణ మహాభయంకరమైంది. జీవ మరణములు నాలుగు వశంలో ఉన్నాయి. నీ ఇంట్లో నువ్వు తిట్టిన తిట్లు వల్లనే వేదన కలుగుతుంది. నువ్వు పెట్టిన శాపాల వల్ల నీ ఇంటి వారికి శాపాలు వస్తున్నాయి. నీ ఇల్లు పాడవపోవటానికి కారణం నీ ప్రవర్తన, నీ నోటి మాటే. కాబట్టి అక్కడ దేవుని సన్నిధి కన్నా చీకటి కార్యాలే ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ప్రేమించేవారు నీ దృష్టికి అంగీకారయోగ్యమైన కార్యాలు చేస్తారంటున్నావు. వారు భక్తి కలిగి ఉంటారని, సత్ప్రవర్తన కలిగి ఉంటారని, సత్క్రియలు చేయవారిగా ఉంటారని, నీతి క్రియలు చేయవారిగా ఉంటారని నువ్వు సెలవిచ్చిన ప్రతి మాట, ప్రతి జీవితంలో స్థిరపరచండి అయ్యా. బలపరచండి నాయన. కార్యములు జరిగించండి, ఉజ్జీవింపజేయండి. ప్రతి హృదయాంతరంగంలో చూస్తున్న ప్రార్థనను ఆలకించండి. మేలుతో ప్రతి ప్రాణమును తృప్తిపరచండి. విచ్ఛిన్నమైన కుటుంబాలను ఐక్యపరచండి. విడాకుల వరకు వెళ్ళిన వివాహ బంధాలను స్థిరపరచండి అయ్యా. అవివాహితులుగా ఉన్న వారి వివాహంలో కూర్చున్నటువంటి ప్రాముఖ్యమైన ఆ ఘనమైనటువంటి కార్యమును అర్థం చేసుకుని వారి వివాహ బంధంలో జతపరచబట్టడానికి సిద్ధ మనసును వారికి దయచేయండి. నీకు భయపడి వారి ప్రవర్తన విషయంలో బహు జాగ్రత్త కలిగి బ్రతుకుతున్నటువంటి నీ బిడ్డలు ప్రవర్తనకు తగిన ప్రతిఫలం దయచేయండి అయ్యా. వారి నీతి క్రియలకు తగిన ప్రతిఫలం వారికి దయచేయండి నాయన. ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.